హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురూజీ. గుడ్ ఈవినింగ్. నువ్వు అడగాలి, నేను చెప్పాలి. ఏదో హాట్ టాపిక్ దొరుకుంటుంది. 3-4 రోజుల నుంచి లేవు కదా. ఎస్ గురూజీ. వాస్తవంగా వాళ్ళు ఏదో ఫోన్ చేసి అడిగావు గురూజీ, ట్రంప్ గారి వ్యవహారం ఏందండి, $21 మిలియన్ ఏంది, మరి మోడీ గారి అకౌంట్లోకి వచ్చినాయా, ఏమిటి సంగతి సమాచారం, దాని గురించి చేద్దామండి అన్నావు. మీన్ వేళ మళ్ళీ ఉన్నట్టుండేదో బాంబు పేల్చావు. ఏదో జీవీ రెడ్డి ఏదో రిజైన్ చేశాడు, సంగతి సమాచారం అని. ఎస్ గురూజీ. రైట్. ఏంటంటే అసలు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలో ఉండి ఒక కార్పొరేషన్కి చైర్మన్గా ఉండి కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవకతవకలను కూడా, లేదంటే జరుగుతున్నటువంటి పరిణామాలని ప్రెస్ మీట్ ముఖంగా ప్రజలకు తెలియజెప్పే స్వేచ్ఛ కూడా కూటమి ప్రభుత్వంలో లేదా? అసలు ఈ రాజీనామాను ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు సార్? అసలు జీవీ రెడ్డి నేపథ్యం కనుక తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి, నాకు కూడా మంచి మిత్రుడే సార్. ఓకే, సరే. ఈ ఉన్నప్పుడు ఏంటంటే అన్ని టీవీ ఛానల్స్లో అక్కడ ఇక్కడ కలుస్తూ ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ప్రకాశం జిల్లాకి సంబంధించిన వ్యక్తి. ఎలాగైనా సరే నేను ఎంపీని అయిపోవాలని ఆయన కోరిక. సరే, ఏదో కొంచెం మైనింగ్ వ్యాపారాలు, లైసెన్స్లు అవి ఇవి ఉన్నాయి. నేను సీఏ చదివానండి అని చెప్పేవాడు, కానీ అతను సీఏ చదవలేదు. ఓకే, సీఏ కదా, ఐ థింక్ సీఏ ఇంటర్మీడియట్ ఏదో అయినట్టు, బట్ లా చదివాడు. ఎన్సిఎల్టీలో కేసెస్ టేకప్ చేసేవాడు. ఓకే, లా ట్రిబ్యునల్లో చేసేవాడు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసెస్ టేకప్ చేసేటువంటి వాడు. సరే, ఇక మనిషి అన్న తర్వాత అందరూ ఎప్పుడు ఒకే రకంగా ఉండరు కదా. మరి ఒక్కోసారి కొంచెం ఆవేశము, కొంచెం కోపం వస్తుంది, విభేదం ఉంటుంది, సంవత్సరం ఇవన్నీ మామూలే కదా. కొంచెం షార్ట్ టెంపర్నెస్ ఉంటుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా ఉంటాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టినా కానీ తులసిరెడ్డి గారికి అనుంగే శిష్యుడు. ఓకే, కాంగ్రెస్లో ఉన్నాడు తులసిరెడ్డి గారికి అనమాట. ఆ తులసిరెడ్డి గారు ఏమిటి తిరుగుతూ ఉండేవాడు సార్. చక్కగానే మాట్లాడేవాడు నాతో కూడా. ఏదైనా నువ్వు వైసీపీలో ఎందుకు జాయిన్ కాలేదు అనేసి అంటే, మనం వెళ్తే ఏముంటుందండి, వాడు కనుక పిలిస్తే బాగుంటుంది కదా అనేవాడు. నేను లోపల అనుకునేవాడు, ఏమో కొడుకు నీకేం శాలువా కప్పి పూలమాల వేసి పిలుస్తారా నిన్ను చెప్పి అనుకున్నాను, కానీ నేను ఎప్పుడు అనలేదు. ఓకే, తర్వాత ఫైన్ మార్నింగ్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు సార్. జాతీయ అధికార ప్రతినిధి. అసలు తెలుగుదేశం పార్టీకే జాతీయ పార్టీ హోదా లేదు. జాతీయ పార్టీ హోదా లేనప్పుడు ఇంకా అధికార ప్రతినిధి ఉంటుంది సార్. ఉండొచ్చా అనేసి అంటే హిందీలో, ఇంగ్లీష్లో, నేషనల్ ఛానల్స్లో మాట్లాడడానికి చేయొచ్చు, తప్పేం లేదు. సరే, అయిపోయింది. అన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యేవాడు. వైఎస్ఆర్సీపీ మీద బాగానే దుమ్మెత్తి పోసేవాడు. మార్గదర్శి విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా ఛాలెంజ్ విసిరాడు. ఓకే, మరి తొడలు కొట్టాడు, మీసాలు తిప్పాడంటే బాగుండదు కాబట్టి ఆ మాట అనలేదు నేను సార్. ఛాలెంజ్ చేశాడు. మళ్ళీ తర్వాత మరి ఏమనుకున్నాడో ఏమో కానీ మానేశాడు. ఓకే, ప్రెస్ క్లబ్లో మీటింగ్ అది ఇది అని చెప్పి చాలా అడవుడు చేశారు. తర్వాత మళ్ళీ మానేశాడు ఆయన. ఈ మధ్యలో TV5లో సాంబశివరావు తెలుసు కదా నీకు? సార్. సాంబశివరావు మెయిన్గా ఉండేది ఇద్దరే కదా. సాంబశివరావు ఉంటాడు, లేకపోతేనేమో ఆయన పేరు ఏదో ఉండాలి, మర్చిపోయాను. ఆయన అన్న ఉంటాడు, విజయ్ కుమార్. సంబడి ఎల్స్, మరి నేమ్. ఒకసారి సాంబశివరావు గారికి నాకు వాట్సాప్ సంభాషణ అనమాట. ఓకే, వాట్సాప్ సంభాషణలో TV5లో సాంబశివరావు ఏమంటాడంటే, జీవీ రెడ్డి గారి తెలివితేటల ముందు, ఆయన క్వాలిఫికేషన్ ముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దేనికి పనికి వస్తారండి, ఆయన బచ్చగాడి కింద లెక్కండి. ఉండవల్లి గారు ఉండవల్లి గారు 2 సార్లు ఎంపీ చేసిన మనిషి. ఏదో బయట సాంబశివరావు తగిన సమాచారం అనుకోండి. ఏమంటే సాంబశివరావు గారు మీరు ఏం చదువుకున్నారండి అని అడిగారు. అంటే నేను ఎంటెక్ చదివానండి అన్నాడు. ఏ బ్రాంచ్ అండి అనేసి అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి అన్నాడు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పైగా అంటున్నాడు కదా. నీ ఎక్కడ చదివాను అన్నా నేను. అంటే వరంగల్ RECలో చదివానండి అన్నాడు. ఎప్పుడు చదివారని అడిగారు. తర్వాత ఎప్పుడు చదివాను అడిగారు. అంటే 2005-06 అనుకుంటానండి అన్నాడు. అనుకోవడం నేను లోపల అనుకున్నా, ఇంకా అయిపోయింది నేను పనిది.
అది రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే దాని స్టేటస్ 2002 వరకే ఉంది. దేశం మొత్తం మీద ఏం చేశారంటే ఈ పోస్టల్లో, రైల్వేస్లో, టెలికమ్యూనికేషన్స్లో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి దేశవ్యాప్తంగా ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవాలన్నా మెడిసిన్ చదువుకోవాలన్నా ప్రాబ్లం అయిపోతుంది, లోకల్ క్యాండిడేట్స్ కింద రావడంలో. దానికోసం అని చెప్పి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టారు. ఇది గత 40-45 సంవత్సరాల నుంచి ఉంది. అందులో వరంగల్లో ఉండేటువంటి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది చాలా ఫేమస్. అది 2002 వరకు మాత్రమే ఉన్నది అది, ఆ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అనేటువంటిది. దాని తర్వాత నుంచి దాన్ని రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కలిపేశారు. అంటే ఐఐటి, ఐఐఎంస్ లాగా, ఐఐటీస్ లాగాను, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లాగా, EEE లాగా తీసుకొచ్చేసారు అనమాట. రెగ్యులర్ పూల్లోకి తీసుకొచ్చేసారు దాన్ని. మరి ఈయన 2005-2006లో ఎట్లా చేస్తాడు? ఏదో చెప్పాడు బాబు, ఎందుకు వచ్చిన మన ఇంక నేను అంతకుమించి మించి దాన్ని చేయలేదు. పైగా అది ఏంటనుకున్నావు, ఇదంతా వాట్సాప్లో పెడతాడు. పైగా ఆయన వాట్సాప్లో పెడితే రికార్డ్ అయిపోతుంది. ఇప్పటికి కూడా ఉన్నాయి నా దగ్గర. ఆయన దృష్టిలో జీవీ రెడ్డి ఏంటో నాకంటే వయసులో చిన్నాడు అనుకో, జీవీ రెడ్డి నాలెడ్జ్ తోటి, క్వాలిఫికేషన్ తోటి కంపేర్ చేస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బచ్చగాడి కింద లెక్కంట ఆయనకి. అంటే క్వాలిఫికేషన్ ఏందనేది మీకు తట్టలేదు, కానీ మీ యాంగిల్లో మీరు ఆలోచిస్తున్నప్పటికీ మీకు తట్టలేదు. మీకు వాళ్ళ యాంగిల్లో క్వాలిఫికేషన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ మీద కావచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, ఒంటికాలతో టీడీపీ నుంచి ఎగరడం, దానికి వాళ్ళు క్వాలిఫికేషన్ పెట్టుకుంటారు. ఆ క్వాలిఫికేషన్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దేనికి పనికి వస్తారు? మరి ఆయన చెప్పింది కరెక్టే, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. సరిపోనీ నెంబర్. సరే, అది ఆయనకి నాకు మధ్య జరిగింది. తర్వాత 1-2 సార్లు మ్యారేజెస్లో, ఫంక్షన్స్లో కలుస్తూనే ఉంటాడు, బాగానే మాట్లాడుకుంటాను, సంగతి సమాచారం ఎట్సెట్రా ఎట్సెట్రా బాగానే ఉంది. కొన్ని విషయాల్లో ఒకసారి వాగ్వివాదం కూడా జరుగుతుంటుంది. మరి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అయినప్పుడు ఏందా ఉన్నటువంటి పోయి అందులో జాయిన్ అయిపోయేవిందా జీవీ రెడ్డి, సంగతి సమాచారం అంటే వాళ్ళు నేషనల్ అధికార ప్రతినిధి హోదా ఇస్తా ఉన్నారండి, అందుకని జాయిన్ అయ్యానండి అన్నాడు. నేను విన్నాను సార్ స్టార్టింగ్ లో. ఇది టీడీపీలోనే ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చిందని అడిగితే జాతీయ అధికార ప్రతినిధి ఇస్తున్నారు సార్, అందుకే జాయిన్ అయ్యానని చెప్పి. అంటే నేను డైరెక్ట్గా మాట్లాడలేదులేండి, మీలాంటి పెద్దలు మాట్లాడిన వాళ్ళు చెప్తే విన్న మాటలు అవి. అట్లా ఏదో ఇచ్చారు, జాయిన్ అయ్యాడు. ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడుతో పాటు బాగానే తిరిగాడు, హైదరాబాద్లో మీటింగ్స్కి వాటికి కూడాను బాగానే. ఇంకా పార్టీలో జాయిన్ అయినప్పుడు తప్పదు కదా, అంతే. అందుకని చెప్పి ఈ ఇసుక మీద, బ్రాందీ బీరు రేట్లు పెంచడం మీద, దాని మీద, దీని మీద, పారిశ్రామిక వృద్ధి మీద, బట్టన్ నొక్కుడు బాబు, సంగతి సంవత్సరం అని చెప్పి పార్టీ తరఫున జాయిన్ అయినప్పుడు మరి మాట్లాడాలి కదా. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ తరఫున ఆయన వినిపించినటువంటి వాయిస్, ఆయన వైసీపీ మీద ఆయన చేసినంత గొడవ, ఆ పార్టీలో నిజంగా మిగతా వేరే అధికార ప్రతినిధులతో పోల్చుకుంటే చాలా ఎక్కువ వినిపించారనే చెప్పుకోవాలి. అటువంటి ఆయన పరిస్థితే ఇవాళ అధికారం వచ్చిన తర్వాత రాజీనామా చేసి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏబిఎన్ ఛానల్లోను యాజ్ వెల్ యాజ్ ఇదే TV5 ఛానల్లో మాకు ప్రాముఖ్యం లేకుండా పోయిందని చెప్పి ఆయన లాంటి వాళ్ళే 2-3 పాపం వాళ్ళ బాధను వెళ్ళబోసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకసారి ప్రజల వీడియోలు చూస్తే తెలుస్తుంది. సరే, చివరికి ఎలాగైతేనేవి ఐ థింక్ నవంబర్ మంత్లో ఆయనకి ఏపీ ఫైబర్ నెట్ దానికి సంబంధించిన ఫస్ట్ ఇష్యూ లేపిన తర్వాత ఏదో ఒకటి అని చెప్పి చైర్మన్ పదవి ఇచ్చారు. చైర్మన్ పదవి ఇచ్చారు. అది ఈ చైర్మన్ పదవి ఇచ్చేసరికి ఏంటంటే మనిషికి జోష్ వచ్చేసింది అనమాట. మంచిది, నేను ఏదో ఒకటి చేసేయాలి, సంఘ పొడి చేయాలి, నేను సంఘ సంవత్సరం అని ఏదో ఒక 420 మంది ఎంప్లాయీస్ని అన్యాయంగా అక్రమంగా పెట్టుకున్నారు, అపాయింట్మెంట్ లెటర్స్ సరిగా లేవు, అది లేదు ఇది లేదు అని చెప్పి నానా హడావుడి చేశాడు. రాగానే తీశారు, అందరినీ తీసేయాలన్నారు. ఇంకా ప్రక్షాళన చేయాలని కూడా చెప్పారు. మళ్ళీ ప్రక్షాళన చేయాలని చెప్పాడు. అసలు నేను నవంబర్లో జాయిన్ అయిపోయాను, ఇంతవరకు అసలు ఏంటి, అసలు ఒక్క కొత్త కనెక్షన్ ఇచ్చింది లేదు. 78,000 కిలోమీటర్లకి ఫైబర్ నెట్ ఇచ్చారు. అసలు ఇక్కడ ఎవడు పని చేయట్లేదు, అసలు ఎవడు మాట ఉండలేదు. చైర్మన్గా అసలు నాకు ఎవడు మర్యాద కూడా ఇచ్చిన వాడు లేడు అని నిన్న అయితే 3-4 రోజుల కింద కూడా పెట్టినప్పుడు ఏదో ఒక 3 ఆఫీసర్లను తీసేయాలి, ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయండి అని చెప్పాను. అయినా కానీ వాళ్ళు డిస్మిస్ చేయలేదు. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ డిస్మిస్ చేయకపోతే ఏం సార్, ఈ రోజు ఈయన రాజీనామా చేశారు, రాజీనామాను ఆమోదించారు. ఐఏఎస్ దినేష్ గారినేమో జిఐడికి అటాచ్మెంట్ చేస్తూ జీవో జారీ చేశారు. జిఐడికి వేసేసారు, జిఐడికి వేసారు కదా. సరే, ఇవాళ ఏదో రాజీనామా చేశాడని చెప్పి నువ్వు విన్నావు, నాకు ఎవరో వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అన్నట్టు. ఇట్లా సార్ ఏందా మీ ఫ్రెండ్ ఏందో రిజైన్ చేశాడు, ఏదో ఒక పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్ కూడా రిజైన్ చేశాడు అనేసి అన్నారు.
ఏమన్నాయా నాకు తెలియదు, ఎందుకు రిజైన్ చేశాడో ఏమోనో. సరే కారణాలు అయితే చాలా ఉండుంటాయిలే. అంతకుముందు ఏదో ఒకటి 2 సార్లు వీడియోలో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి చెప్పాడు ఆయన. అసలు ఈ ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, కనీసం ఒక కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదు, టెక్నాలజీని డెవలప్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, సంగతి సమాచారం వాట్ ద బ్లడీ హెల్ ఈజ్ హ్యాపెనింగ్. 337 కోట్ల రూపాయలు ఎంతో జిఎస్టీ వాళ్ళు నోటీస్ పంపించారు, దానికి కూడా సమాధానం ఏం లేదు. ముడికిన దేశం కూర్చున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇది సంగతి సమాచారం కొంచెం గట్టిగానే మాట్లాడాడు, ఉన్న మాటే మాట్లాడాడు. తప్ప చైర్మన్ పొజిషన్ అనేది ఏంటంటే హానరరీ పొజిషన్స్. ఈవెన్ కంపెనీస్లో కూడాను చైర్మన్ పొజిషన్ అనేది హానరరీ పొజిషన్. అంతే కదా. ఒక పర్టికులర్ డెసిషన్ కనుక తీసుకోవాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇద్దరు కూడాను ఎస్ అనేవాళ్ళు కొంతమంది, నో అనేవాళ్ళు కొంతమంది ఉంటారుగా. ఎస్ నో అనే వాళ్ళు సరి సమానమైన సంఖ్య వచ్చింది అనుకో నీకు, అప్పుడు చైర్మన్ గారికి ఉండే కాస్టింగ్ ఓటు ఉపయోగిస్తారు. ఓకే. అదే ఆ చైర్మన్ అనేది అన్నిటికి వచ్చింది. కోఆపరేటివ్ సొసైటీలకి చైర్మన్లు ఉంటారు, కంపెనీలకి చైర్మన్లు ఉంటారు, బ్యాంకులకి చైర్మన్లు ఉంటారు. ఇప్పుడు అట్లే మన సెంట్రల్ గవర్నమెంట్లో కమిటీస్ ఉంటాయి, స్టాండింగ్ కమిటీస్. అది స్టాండింగ్ కమిటీస్ కూడా చైర్మన్ ఉంటారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ ఆయన. ఎంపీలు అందరూ కూడాను 1, 2 కమిటీస్లో మెంబర్స్గా ఉంటారు, ఒక కమిటీకి చైర్మన్గా కూడా ఉంటారు. ఇప్పుడు మన రఘురామకృష్ణరాజు ఉన్నాడుగా, ఆయన నాకు తెలిసి 2 కమిటీలకు చైర్మన్. జనరల్గా 2 కమిటీలకు చైర్మన్గా ఉంటారు, ఒక కమిటీగా ఉంటారు. కానీ నేను ఏంటంటే అక్కడ ఉన్న లాబీ తోటి మేనేజ్ చేసుకుని 2 కమిటీలకు చైర్మన్ అయ్యాడు. 2వ కమిటీకి చైర్మన్ గానే కావాలంటే జగన్మోహన్ రెడ్డి లెటర్ మీద సంతకం పెడితేనే ఇస్తారు, లేకపోతే ఎవరు. అది వాళ్ళిద్దరి మధ్య రిలేషను. కానీ వాళ్ళిద్దరి మధ్య తగాదు వచ్చిందిగా, ఎక్కువ ప్రాబ్లం అనుకో వచ్చింది. ఇప్పుడు జీవీ రెడ్డి విషయానికి కనుక వస్తే, సరే జాయిన్ అయ్యాడు, తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ తోటి కూడా ఛాలెంజ్ చేశాడు, అది కుదరలేదు, సంఘటన సంవత్సరం అయిపోయింది. మరి ఇప్పుడు రిజైన్ ఎందుకు చేసి ఉంటాడు అంటావు? చాలా కారణాలు ఉంటాయి దానికి. ఆయనకి మర్యాద ఇచ్చి ఉండకపోవచ్చు, గౌరవం ఇచ్చి ఉండకపోవచ్చు, ఆయన చెప్పిన పనులన్నీ చేసి ఉండకపోవచ్చు, ఏ పిల్లమ్మనాడు బచ్చగాడు చైర్మన్ కదా అని చెప్పి తీసి పక్కన పెట్టి ఉండొచ్చు. రకరకాల కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు. ఈయనకి కొంచెం ఆ ఎగో హట్ అయి ఉంటుంది, నేను డిస్మిస్ చేయమంటే కూడా చేయలేదు చూసారా అని. ఇట్లా ఇంకా చాలా కారణాలు ఉంటాయి. అంటే ఏంది, వ్యక్తిగత దోషంలో కూడా ఉండవచ్చు. ఓకే. మనసు బాధపడే విధంగా మాట్లాడి ఉండవచ్చు. తర్వాత పరుషంగా కూడా మాట్లాడి ఉండవచ్చు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఉండవచ్చు. ఓకే. నువ్వెంత ఇదెంత సంగతి సంవత్సరం అనే లెవెల్లో ఎంప్లాయీస్ ఎవరు కేర్ చేసి ఉండకపోవచ్చు. వ్యక్తిగత హననం చేయడం అనేటువంటిది చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దానికి తెలుగు సినిమా యాక్టర్ ఉన్నాడు కదా మనకి, ఎవరు, కృష్ణంరాజు గారి మేనలుడు ఒక ఆయన ఉండేవాడు చూడండి, ప్రభాస్. ఆయన విషయంలో చూసాం, షర్మిలా విషయంలో చూసాం, ఇట్లా చాలామంది విషయంలో చూసాం కదా. వాటితో కంపేర్ చేసుకుంటే జీవీ రెడ్డి ఈజ్ నథింగ్. అంతే కదా. అది కూడా చేసి ఉంటారు. ఇప్పుడు ఆత్మగౌరవం అనేటువంటిది దెబ్బతింటే కొంచెం ముక్కుసుట్టుగా పోయేటువంటి వాడికి నచ్చదు. ఇతను కొంచెం ముక్కుసుట్టుగానే వెళ్తాడు. ఓకే. 100% ముక్కుసుట్టుకి వెళ్తాడని చెప్పాడు, కానీ కొంచెం ముక్కుసుట్టుకి వెళ్తాడు. రాజకీయాలు అందరూ తెలుగుదేశం పార్టీలో ముక్కుసుట్టుకి వెళ్తే అట్ట కుదురుతుంది. లోకేష్ బాబుని పక్కన చేరి పొగుడుతుండాలి. ఏందండి లోకేష్ గారు ఈ మధ్య బరువు తగ్గినట్టున్నారు, బాగా యాక్టివ్గా ఉన్నారు అని అంటుండాలి. అది ఇంక మామూలుగా ఎక్స్ట్రాడినరీగా ఏమైనా చెప్పాలంటే ఈ మధ్య లోకేష్ బాబు గారు ఒక అంగుళం ఇప్పుడు పెరిగారండి అని కూడా అంటారు. అట్లాంటి వాటన్నిటి కూడా అవునవును కరెక్ట్ అండి, నేను కూడా చూశానండి అనాలి. వీడియోలో అంతకుముందు చూసినట్టు. ఈరేమో అట్లాంటి పనులు చేసేవాడు కాదు, మొదట్లో చేసాడు కానీ తర్వాత ఈ తత్వం బాధపడింది మనిషికి. ఇది మన పవన్ కళ్యాణ్ గారికి కనుక తిరుపతిలో 6 మంది వచ్చిన తర్వాత తత్వం ఎలా బాధపడిందో, జీవీ రెడ్డి కూడా తత్వం బాధపడింది అనమాట. ఎలాగైనా సరే ఎంపీ అయిపోవాలని ఆయన కోరిక, తప్పలేదు. ఏదో చేద్దాం అనుకున్నాడు, అదేమో కుదరలేదు. ఏం జరిగింది అనేది కారణం మనకు తెలియదు. మర్యాద ఇచ్చుండరు, గౌరవం ఇచ్చుండరు, చెప్పిన పనులు జరగడం లేదు, అవసరానికి వాడుకున్నారు ఎలక్షన్ల ముందు. ఇంకా వీటితో మనకు పని ఉందిరా బాబు అని తీసి పక్కన పడేసి ఉండొచ్చు. ఏదో పోస్ట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చుండొచ్చు, అక్కడేం పెద్ద పని ఉండకపోవచ్చు. ఫండ్స్ అలాట్మెంట్ కూడా దానికి ఏమి ఉండదు. మరి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా కూడా మాట్లాడి ఉంటారు. అదే పనికి ట్రోలింగ్లు పెట్టుంటారు, క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేసి ఉంటారు. ఈ కారణాలు అయి ఉంటాయి. ఏకంగా లేకపోతే రాసేటప్పుడు ఈ రోజుగా లెటర్ రాశాడు. ఆ లెటర్లో కూడాను ఇక మీదట నేను రాజకీయ పార్టీలతోటి సంబంధము పెట్టుకోను, లీగల్ ప్రాక్టీస్ చేసుకుంటాను అని కదా రాశాడు. చివరిలో లాస్ట్ సెంటెన్స్ అదే కదా. దానిపైన ఇంకొక 2 సెంటెన్స్లు కూడా రాశాడు అనుకో, న్యాయవాద వృత్తిలో కొనసాగుతాననే రాశారు.
అంతేగాని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలి సంగతి సమాచారం అనుకున్నాడు. జనరల్ రాసేవాడు ఏంటంటే వ్యక్తిగత కారణాలు అంటారు. వ్యక్తిగత కారణాలు ఏముంటాయి? కావాలని చెప్పి పోయినటువంటి వాడు అలాగని ఎంపీ అయిపోవాలనుకున్నటువంటి వాడు ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వ్యక్తిగత కారణాలు ఏమైంటుంది? నువ్వు ఎంపీ కావాలన్న సంగతి తేలిపోయింది, ఎమ్మెల్యే కావాలన్న సంగతి తేలిపోయింది, రాజ్యసభ మెంబర్షిప్ నీకు ఇయ్యరు, పోనీ పోలిట్ బ్యూరోలో ఏమైనా మెంబర్ అవుతాడా? అది కూడా ఛాన్స్ కూడా లేదు. ఏమైనా 10 రూపాయలు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందనేసి అంటే దానికే దిక్కులేదు. ఇంకేమవుతాడా? ఆ బాక్స్ అమ్ముకుంటే ఎంత వస్తాయో మనకు తెలియదు. అవి కూడా చైనా బాక్సులు కూడా కొంటాడు చెప్పు. కారణాలు చాలా అయి ఉంటాయి. సరే ఇంకా అతనే ఏదో కారణం చెప్పాలి. వీళ్ళందరూ అంతేనా? ఏంటంటే కారణం ఏదో చెప్పాలంటే వ్యక్తిగత కారణాల మూలకంగా, ఆరోగ్య కారణాల మూలకంగా, నేను విదేశాలు పోతున్నాను, ఒక 2 సంవత్సరాల దాకా రాను కాబట్టి ఇలాంటి కారణాలు ఏదో చెప్తూ ఉంటారు. కానీ అవి ఏవి కూడాను అసలు సిసలైన కారణాలు కాదు. అసలు సిసలైన కారణాలు అనేది వేరే ఉంటే ఎవడు చెప్పడం. విజయసాయిరెడ్డి చెప్పాడా? విజయసాయిరెడ్డి కూడా చెప్పలేదుగా. వ్యవసాయం చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. ఆయన వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. ఒకటి ఆఫ్ కోర్స్ నెల్లూరు సంబంధించినటువంటి వాడు, వ్యవసాయ భూమి ఉంటుంది, చేపల చెరువులు అవి ఉంటాయి కాబట్టి చేసుకుంటా అన్నాడు. అని ఈయనకేదో కొంచెం మైనింగ్ వ్యాపారం ఉంది, కానీ నేను ఆ మైనింగ్ వ్యాపారం చేసుకుంటానని నేను చెప్పలేదు. రోజు లీజులు అయిపోయి ఉంటాయిలే, సరిపోయి ఉంటాయి, అందుకని లీగల్ ప్రొఫెషన్ చేసుకుంటా అన్నాడు. తప్పులేదు. కానీ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలో ఉండి ఇలా బయటికి రావటం, పార్టీకి కూడా రాజీనామా చేయడం, ఈవెన్ ఆ సంస్థతో లేదంటే ఆయనకి ఇచ్చినటువంటి ఆ చైర్మన్ వ్యవస్థతో ఇబ్బందులు ఉంటే దాంట్లోంచి బయటికి రావచ్చు, లేదు ఇంకోటి ఏదైనా మంచి పోస్ట్ కోసం మరలా అడగవచ్చు, లేదు చేయొచ్చు. కానీ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఆయన జాతీయ అధికార ప్రతినిధి కోరి తెచ్చుకున్నదా, అందుకోసమే కదా అసలు పార్టీలోకి పోయింది ఎంపీ సంగతి తర్వాత. అటువంటి దానికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చాడు అంటే ఇది నెక్స్ట్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరైనా పార్టీ మీద వ్యతిరేకంగా వాయిస్ లేపితే ఇదే పరిస్థితి అనేటువంటిది ఇండికేషన్ మిగతా వాళ్ళకి కూడా ఇది అదే ఇండికేషన్ లాగా చూడొచ్చా? ఇండికేషన్ అనేటువంటిది ఇతను కుర్రోడు కాబట్టి రాజకీయం ఇంకా వంట పట్టలేదు కాబట్టి తెలుసుకున్నాడు. కానీ అదృష్టవంతుడు తెలిసిన తొందరగా తెలుసుకున్నాడు. ఓకే. పవన్ కళ్యాణ్ కూడా జ్ఞానోదయం ఎప్పుడైంది? తత్వం ఎప్పుడు బాధపడింది? తిరుపతిలో 6 వచ్చింది రాదు కదా, తత్వం బాధపడింది ఆయనకి. అంతకుముందు అన్న డైలాగ్ లేదు మనం చూసాంగా. సీజ్ ద షిప్, ఆయన మంత్రివర్గం కాదు. అవును. మరి మన గుంటూరు మిర్చియాడ దగ్గరకు వచ్చినప్పుడు మటుకు అది నా మంత్రివర్గం కాదంటాడు మళ్ళీ. అనిత ఏమో హోమ్ మినిస్టరు, నీ పొజిషన్లో నేనుంటే అని చెప్పి అంటాడు. అవును. అక్కడేమో నాదెళ్ల భాస్కర్రావు గారు, అదే నాదెళ్ల మనోహర్ ఏమో కన్సర్న్ మినిస్టరు, ఈయనేమో సీజ్ ద షిప్ అంటాడు. అంటే ఆ టయానికి ఆయనకి తత్వం బాధపడలా. ఓకే. తిరుపతిలో 6 వచ్చింది, తత్వం బాధపడింది ఆయనకి. ఓ రాజకీయం అంటే ఎలా ఉంటుంది కావాలో అని. మంత్రి హోదాలో ఉన్నటువంటి మనిషి, డిప్యూటీ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి మనిషిని బిఆర్ నాయుడు గారు ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేసి అంటే బాధాకరమైన విషయమే. ఆ దెబ్బతోటి పవన్ కళ్యాణ్ గారికి తత్వం బాధపడింది. ఓకే. అదేవిధంగా జీవీ రెడ్డికి కూడాను ఈ 4 నెలల్లో తత్వం బాధపడింది అనమాట. అదృష్టవంతుడు, చాలా తొందరగా బయటకు వచ్చాడు. ఇంకొన్నాళ్ళు ఇట్నే కనుక ఉన్నట్టు కనుక అయితే ఒక్కోసారి వాళ్ళు పెట్టేటువంటి ఆ చిత్రహింసలకి, ఆ మాటలకి, ఆ వ్యక్తిత్వ హననానికి, క్యారెక్టర్ అసాసినేషన్కి, డౌన్ గ్రేడ్ చేయడానికి, నిందలు వేయడానికి వాళ్ళ పార్టీ అయినా కూడా ఇటువంటి చేయడానికి వెనకాడరా సార్? దేనికి వెనకాడు? ఓకే. జనరల్గా ఇటువంటి ఏం జరిగినా కూడా ప్రతిపక్ష పార్టీల మీద నెట్టేస్తుంటారు కదా. టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నాడు ఉన్నారా మరి టీడీపీలోనే? వాళ్ళు బాధలు భరాయించలేక డబ్బులు పోయి, ఆస్తులు పోయి, చివరికి పరువు పోయి, 10 మందిలో తలెత్తుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నాడు ఉన్నారు. ఓకే. వేరే పార్టీలో ఎక్కడ అంత దారుణం ఉండదు తెలిసిన. ఎందుకని సార్ ఓన్లీ టీడీపీలోనే ఎందుకు ఇటువంటి పరిస్థితి? నేచర్ అంతే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిందే పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి కదా. ఓకే. మరి ఇంకట్టుంటే ఎట్టుంటది? నీకు అదే కదా మొదలు. మరి సరే, ఈయనకంటే తత్వం బోధపడింది, రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ కన్సల్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు జీఐడీకి అటాచ్ చేసినట్టు? ఇక్కడేం పని లేదుగా. అంటే చైర్మన్ పోతే ఇంకా పనే ఉండదా? ఈ చైర్మన్ కాకపోతే ఇంకో చైర్మన్ వస్తాడు, దానికి చైర్మన్ వస్తాడు. ఆయన కూడా అక్కడ పని ఏం లేదు. అదే చైర్మన్ హోదాలో ఉన్న జీవీ రెడ్డి చెప్పాడు, ఒక కొత్త కనెక్షన్ ఇచ్చింది లేదు, ఉన్న దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రతిరోజు నెట్వర్కింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. మరి అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడనే కదా అర్థం. ఓకే. అందుకని ఆయన కూడా అనుకోని ఉంటాడు, ఇది నా మంచిగా జరిగింది లేరా బాబు, నీ పాటికి నువ్వు రిజైన్ చేసిపోవు, నా పాటికి నేను జీఏడీకి వెళ్తాను. నేను జీఏడీలోకి వెళ్తే శుభం కదా. జీఏడీలోకి వెళ్తే ఏముంటుంది? మెయిన్ థింగ్స్ అంతా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ట్రాన్స్ఫర్లేగా. నువ్వు పొద్దున పోవాలి, అక్కడ కూర్చోవాలి, వచ్చానని సైన్ పెట్టాలి, సాయంత్రం వెళ్తున్నాను సైన్ పెట్టాలి, అంతే. మధ్యలో ఏదో ఫైల్ వస్తుంది, దాని మీద చేసేస్తాడు. పెన్షన్కి సంబంధించినవి, ప్రమోషన్స్కి సంబంధించినవి, ట్రాన్స్ఫర్స్కి సంబంధించినవి వస్తుంటాయి. అదే కదా జీఏడీ పని, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కదా, అంతే. ఓకే.
అందుకని ఆయన జిఏడీలో ట్రాన్స్ఫర్ చేశారు. గట్టిగా ఉంటుంది. మొత్తానికి ఏంటంటే వ్యక్తికి కోరికలు చాలా ఎక్కువ. ఎలాగైనా సరే ఎంపీనో రాజ్యసభ మెంబర్ అయిపోవాలనే కోరికలు ఎక్కువ. అది కుదిరే పని కాదు. కాంగ్రెస్లో ఉంటే ఏమవుతుందో తెలియదు. వైఎస్ఆర్సీపీలోకి రానిలేదనుకుంటాను. ఇంకా మిగిలింది ఏంటి మనకి? టీడీపీ. అందుకని టీడీపీలోకి పోయి జాయిన్ అయ్యాడు. నువ్వు వస్తానంటే వాళ్ళు ఎందుకు కాదంటారు? ఇప్పుడు నేనే ఉన్నానబ్బా, చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే పిఏకో ఫోన్ చేసి, లోకేష్కో ఫోన్ చేసి, తెలుగుదేశం పార్టీలో ఉన్న బుజ్జే చౌదరి ఫోన్ చేసి నేను టీడీపీలోకి వద్దామంటున్నానండి అంటే వద్దంటారా? చెప్పు. బుజ్జే చౌదరి గారి లాంటి వ్యక్తికే టీడీపీ పార్టీలో దిక్కు లేదు. ఇంకట్ట అనేది ఇంక జీవీ రెడ్డి విషయం ఎట్లా ఉంటుంది అంటావు చెప్పు. 1980 పార్టీ పెట్టిన దగ్గర నుంచి బుజ్జే చౌదరి గారు సైకిల్ వేసుకొని తిరిగాడు, స్కూటర్ వేసుకొని తిరిగాడు, 2 వీలర్ వేసుకొని తిరిగాడు, కారు వేసుకొని తిరిగాడు, జెండాను భుజాన మీద మోసినవాడు. ఆయనకే ఇన్నిసార్లు గెలిచిన ఆయనకే దిక్కు లేదా? ఈయనకున్న టాలెంట్ ముందు వాళ్ళంతే అంత సార్. దేనికి పనికి వస్తారు అసలు? జుజుబీలు అంతే మరి. అట్లాంటప్పుడు ఈయనకి ఏమిస్తారు చెప్పు. ఇప్పుడు ఆయన కొలకపూడి శ్రీనివాస్ అని ఉన్నాడు, నాకు కూడా మంచి మిత్రుడే. చివరికి ఎలాగైతేనే ఎమ్మెల్యే సీటు సంపాదించుకున్నాడు. ఆయన అంటుంటాడు ఒకసారి, ఏమైందండి ఎంత ఫెయిల్యూర్ అనండి, అది ఏందా కొలకపూడి శ్రీనివాస్ అట్టంటే నువ్వు సంగతి సమాచారం అండి. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను సార్ నేను మీకు అంటాడు. ఉన్న ఫ్యాక్టే చెప్తాడు పాప. నాకు ఏందా నువ్వు ఇటు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నావు, నేను ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ఇదే సంగతి చెప్పమంటారు. చెప్పండి సార్, తప్పే ఉంది అందులో. ఉన్న ఫ్యాక్టే చెప్పాను. ఇప్పుడు నన్ను అయితే ఏం చేయలేరు. ఎందుకు? ఉన్న ఫ్యాక్టే చెప్తున్నాను నేను. నన్ను అయితే ఏం చేయలేరు. ఏం చేస్తారండి అంటే ఎందుకు సార్ ఏం చేయలేరంటే ఏంది? నువ్వు పార్టీలో ఉంటే బయటికి ఎంటేయలేరు, సస్పెండ్ చేయలేరు. రిజర్వేషన్ క్యాండిడేట్ కదా. అందుకు ఇవాళ జీవీ రెడ్డి గారికి అయింది, రేపు పొద్దున కొలకపూడి గారికి కాదని గ్యారంటీ ఏముంది? ఏదైనా కావచ్చు. మెడ్రాస్లో ఉన్నవాడు మా గురువు గారు ఒక మాట చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా, అట్లా సన్ అండ్ ద మూన్ ఎనీథింగ్ కెన్ హ్యాపీన్ ఇన్ ఇండియా అని చెప్పేవాడు. ఎనీథింగ్ కెన్ హ్యాపీన్ ఇన్ టీడీపీ. చంద్రబాబు నాయుడు గారి నైజం ఏందో నీకు నాకు తెలియదా? చెప్పాల్సిన పని ఉంటుంది. అవసరానికి వాడుకుంటాడు. అవసరం తీరిపోయిన తర్వాత ఒక్కోసారి ఏమో బురద తల్లి వదిలేస్తాడు, ఒక్కోసారి ఏమో బురద చల్లకుండా వదిలేస్తాడు. బురద చల్లకుండా వదిలేసాడంటే వాడు అదృష్టవంతుడు. అలాంటి వాళ్ళల్లో జీవీ రెడ్డి కూడా అప్పుడు అంతే. పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన కూడా అదృష్టవంతుడే. తొందరగా లౌక్యం ఏంటన్న సంగతి బాగా వంట పట్టింది. తత్వం తొందరగా బోధపడిందయా. నిజంగా చెప్పాలంటే అదృష్టవంతుడు. సరే నేను ఏ పార్టీలో జాయిన్ కానన్నాడు, అది మనం తొందరగా నమ్మడానికి వీల్లేదు. ఒకసారి ఆ రాజకీయం అనేటువంటిది కనుక వచ్చింది అంటే అది ఊరుకోరు. ఇంకేం పార్టీ ఉంది సార్? జనసేనలో పోతాడా? కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఎక్కడో చోట అవకాశం రాకపోతుందని అని చెప్పి చూస్తానే ఉంటాను. ఇప్పుడు నేనే ఉన్నాను, నర్సరాపేట నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎంపీగా పోటీ చేద్దామని అనుకున్నానుగా. ఎందుకు? మా ఫ్యామిలీ నేపథ్యం అట్లాంటిది. కానీ లాస్ట్ మూమెంట్లో విత్డ్రా చేసుకున్నాగా. మల్కాజిగిరి నుంచి కూడా చేద్దాం అనుకున్నాగా. లాస్ట్ మూమెంట్లో విత్డ్రా చేసుకున్నాగా. మరి ఈసారి 2029లో ఏం చేస్తామంటే ఇది పోదు, మళ్ళీ రేపు 2029లో కూడా చేద్దామని అనుకుంటాం. 2014లో చేద్దాం అనుకుంటే ఎల్కే అద్వానీ గారు వద్దు, వెయిట్ ఫర్ 1 more term అన్నాడు. 2019లో చేద్దాం అనుకున్నాం, వద్దులే అనుకున్నాము. 2024 ప్రయత్నించాము, కుదరలేదు. కానీ 2029లో ఏమవుతుందో వేచి చూడాలి. చాలా అదృష్టవంతుడు నిజం చెప్పాలంటే జీవీ రెడ్డి. తత్వం తొందరగా బాధపడింది, అదృష్టవంతుడు నిజం చెప్పాలంటే. ఎక్కువ రోజులు కనుక ఉన్నాడంటే ఒకసారి ఆ పరిస్థితులు ఎట్లా పోతాయంటే నువ్వు తలెత్తుకొని బయటకు తిరగలేవు. ఆ విసుగులో, ఆ చిరాకులో, కోపంలో అవతల వాళ్ళు రెచ్చగొట్టి మాట్లాడతారు. ఎస్పెషల్లీ TV5లోను ABNలో మనుషులను రెచ్చగొట్టి మాట్లాడతారు అనమాట. 1కి 10 సార్లు మాట్లాడతారు, పిలిచి మరీ మన చేత మాట్లాడిస్తారు. ఆ రెచ్చగొట్టి మాట్లాడిచ్చినప్పుడు నువ్వు పొరపాటున బ్యాలెన్స్ కనుక తప్పిపోయేదని కనుక మాట్లాడితే నువ్వు అయిపోయేవి. నువ్వు అయిపోవాలనేదే వాళ్ళ ఉద్దేశం. ఆ పరిస్థితి తెచ్చుకోవాలి జీవీ రెడ్డి. చాలా అదృష్టవంతులు, అందుకనే అదృష్టవంతులు అంటున్నాను నేను. నిజంగా నా పరిస్థితి కనుక వస్తే ఒకసారి నేను టీవీ డిబేట్లకు వెళ్ళినప్పుడు చూస్తాను కదా, పేపర్ వెయిట్లు ఇసిరేసుకోవడము, పొడుచుకోవడము, పేపర్ వెయిట్లు ఇసిరేసుకోవడం కూడా చూసాక. ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి ఎమ్మెల్యే కొలకపూడి గారు ఏబిఎన్ ఛానల్ ఏ విధంగా చెప్పులు తీసుకొని వేసిన సంఘటనలు కూడా చూసాం కదా. ఆవేశం అంటే ఇంకా అలాంటిది. ఆయన నాకు కూడా మంచి ఫ్రెండే స్వామి. ఆయన ఈ బుచ్చే చౌదరి గారు, కొలకపూడి శ్రీనివాసు, జీవీ రెడ్డి, దెన్ యాజ్ వెల్ యాజ్ పత్తిపాటి పుల్లారావు గారు, వీళ్ళందరూ కూడా నాకు ఫ్రెండ్సే. వల్లభనేని వంశీ, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. చంద్రబాబు నాయుడే తెలుసబ్బా, మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళం కదా. 95-96లో చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి పనిచేసిన వాళ్ళమే. నేను, అంకయ్య చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, మేమందరం కలిసి పనిచేసిన. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు వేరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరే. అప్పుడు చంద్రబాబు నాయుడు అనేసి అంటే
ఒక నిలుపు నిదానం ఉన్నటువంటి మనిషి గంటల తరబడి మీటింగ్లు పెడతాడు, అందులో సందేహం లేదు. విషయం తెలియకపోతే తెలుసుకుంటాడు. ఒక నిలుపు నిబద్ధత అనేటువంటిది ఉండేది. వాళ్ళ మామూలు వెండిపోటు కూడా పదవి లాగేసుకుని దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి సార్? ఏమి చేసైనా సరే అధికారంలో ఉండాలా, ఓకే, నేను పోయిన తర్వాత నా కొడుకు ఉండాలా, నేను చెప్పినట్టే జరగాల, అంతే. ఎవడు ఏమీ మాట్లాడడానికి వీల్లేదు, ఓకే, మేమేమైనా చేస్తాం. అలాంటి వాతావరణానికి ఈ పిల్లడు జీవిరెడ్డి ఏడ తట్టుకుంటాడు? తట్టుకోలేడు. ఉన్న ఫ్యాక్ట్ కన్నా చెప్పాలంటే చాలా అదృష్టవంతుడు, మంచి డెసిషన్ తీసుకున్నాడు, బతికిపోయాడు. లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు. చెప్పే కదా నేను, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారా కొంతమంది, ఆ బాధ భరాయించలేక. మరి వాడు పెళ్ళాం పిల్లలు ఏం కావాలా? కనీసం ఆ పరిస్థితి తెచ్చుకోవాలి ఆ పిల్లడు, అదృష్టవంతుడు కదా. అందుకని ఏంటుంది, నేను తత్వం బోధపడిందని. తత్వం ఈయనకు బోధపడేది ఏంది, పవన్ కళ్యాణ్ కూడా బోధపడిందిగా. ఇంకెంతకంటే చెప్పుకోవడం అవసరం అంటావా మనకి? కంగ్రాచులేషన్స్ అయ్యా జీవిరెడ్డి, మొత్తానికి మంచి డెసిషనే తీసుకున్నాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి టీడీపీలో జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కావచ్చు, జీవీరెడ్డి గారి ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం కావచ్చు, అలాగే యాజ్ వెల్ యాజ్ పార్టీకి కూడా ఆయన చేసినటువంటి రాజీనామాకు సంబంధించి సీఏ నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.